ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అంటే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ బిల్డ్ లేదా ఎక్స్‌పాండ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసింజర్ సేఫ్టీ, ఎయిర్‌క్రాఫ్ట్ సేఫ్టీ, బ్యాగేజ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి చాలా సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ తెచ్చడానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఎగ్జాంపుల్ అథారిటీ లేదా ఆపరేటర్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, అదాని ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్. ఎగ్జాంపుల్ ఎయిర్‌పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సింపుల్‌గా ఇన్వెస్టర్ బాండ్ కొన్నాడు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆ మనీని సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి యూజ్ చేస్తుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మనీ ఎక్కడ యూజ్ చేస్తారు? ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో యూజ్ చేస్తారు. సెక్యూరిటీ స్కానర్స్, ప్యాసింజర్ బ్యాగేజ్ స్కానింగ్ మెషిన్స్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్స్. ఎంటైర్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాస్ ఇన్‌స్టాల్ చేస్తారు. యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్, రెస్ట్రిక్టెడ్ ఎయిర్‌పోర్ట్ ఏరియాస్‌లో ఎంట్రీ కంట్రోల్ సిస్టమ్స్, ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్ సిస్టమ్స్, డేంజరస్ ఐటమ్స్ డిటెక్ట్ చేయడానికి. సెక్యూరిటీ కమాండ్ సెంటర్స్. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. డ్యూరేషన్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇయర్లీ లేదా హాఫ్ ఇయర్లీ ఉంటుంది. బాండ్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సీ, బీఎస్సీ లిమిటెడ్. కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏవియేషన్ సేఫ్టీ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పోజర్, లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, స్టేబుల్ ఇన్‌కమ్ పాసిబిలిటీ, ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్ గ్రోత్ బెనిఫిట్. డిసడ్వాంటేజెస్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ రిస్క్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఫ్రీక్వెంట్‌లీ అప్‌గ్రేడ్ చేయాలి. ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ రిస్క్, కంపెనీ ఫైనాన్షియల్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయితే బాండ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.